हैदराबाद में पैराडाइज से बोयनपल्ली चेकपोस्ट तक नेशनल हाईवे 44 और राजीव राहदारी पर 200 फीट एलिवेटेड कॉरिडोर के तामीर को 2 साल गुजर चुके हैं, लेकिन अब तक प्राइवेट जमीन के मुतासिर अफराद को मुआवजा नहीं मिला। हुकूमत ने डिफेंस और कंटेनमेंट की ज़मीन के लिए 303 करोड़ रुपए जारी कर दिए, लेकिन 100 से ज़्यादा एकड़ प्राइवेट ज़मीन के हवाले से अब तक कोई वाज़ेह फैसला नहीं लिया गया। संजीविया नगर और उसके आसपास के इलाकों में कई गरीब और मिडिल क्लास खानदान अपनी जायदाद खो रहे हैं और मार्केट वैल्यू के मुताबिक मुआवजा देने का मुतालबा कर रहे हैं। मुतासरीन का कहना है कि पहले मुआवजा तय किया जाए, उसके बाद एलिवेटेड कॉरिडोर का काम को आगे बढ़ाया जाए। इस मसले पर हुकूमत की खामोशी से अवाम में बेचैनी बढ़ती जा रही है। आइए इसी रिपोर्ट हम आपको दिखाते हैं। हूर वेडिंग मॉल हर लड़की बचपन से दुल्हन बनने का ख्वाब देखती है और उस ख्वाब को पूरा करने के लिए सिर्फ खूबसूरत लिबास नहीं बल्कि परफेक्ट डिजाइन और प्रीमियम क्वालिटी चाहिए। इसीलिए शादी के खास मौके पर हैदराबाद का भरोसेमंद नाम हूर वेडिंग मॉल, जहां मिलता है एक्सक्लूसिव ब्राइडल वियर, निकाह, वलीमा, रिसेप्शन और मेहंदी के लिए लेटेस्ट और ट्रेडिशनल डिजाइन्स का शाही कॉम्बिनेशन। चाहे हैवी ब्राइडल लहंगा हो या एलिगेंट शरारा, गॉन या पार्टी वेयर सूट, हर आउटफिट अपनी अलग पहचान रखता है। तो आज ही विजिट कीजिए हूर वेडिंग मॉल, मोइनबाग, हैदराबाद, जहां हर दुल्हन महकती है शाही अंदाज में। పేరు ఆలూరి కొండలి యాదవ్, నేను బోయినపల్లి వాస్తవుడిని. ఇది ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ పనులు అవుతున్నాయో ఇవి ప్రజలకు ఇబ్బంది కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఎలివేటెడ్ కారిడార్లో రోడ్ వైడింగ్లో పోతున్న మా స్థానికులు సంజీవ నగర్ వీకర్ సెక్షన్లో 85 ఇండ్లు పోతున్నాయి. ఆ 85 మంది కూడా చాలా నిరుపేదలు. వాళ్ళకు 1:5 వాళ్ళకు 1:5 నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళకు నివాస ప్రాంతం కూడా ఇవ్వాలని, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లకు ఎటువంటి అర్హత లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు. వీళ్ళు దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి వీళ్ళకు నివాస స్థలము ప్లస్ 1:5 నష్టపరిహారం ఇస్తే చాలా బాగుంటుందని వాళ్ళు చాలా మంది నాయకుల దగ్గర కూడా తిరుగుతున్నారు. వారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి దగ్గర పోయారు. శ్రీనివాస్ గారు కూడా వారికి సాయం చేస్తున్నాడు. చేయాలని మేము ప్రజల ద్వారా మేమందరం కూడా వాళ్ళకు నాయకులకు ప్రజాప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళకు త్వరితగతిన వాళ్ళకు నష్టపరిహారము చెల్లించి వాళ్ళకు ఏదైతే ఈ అనుమానాలు ఉన్నాయో అనుమానాలను అన్నీ కూడా అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలని, త్వరితగతిన వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఈ అనుకున్న టైం లోపల ఈ రోడ్ వైడింగ్ పనులు శరవేగంగా చేయాలని కోరుకుంటున్నాం.